తల్లిదండ్రుల తరువాత అంత విలువనిచ్చే గురువు ఎలా ఉండాలో నేర్పిన గురుబ్రహ్మ అబ్దుల్ కలాం. పిల్లలంటే ఎంతో ఇష్టపడే ఆయనకు వారికి పాఠాలు నేర్పడము అంతే ఇష్టం. విద్యార్థులకు చదువు చెప్పడం కాదు, చదువు నేర్పాలి అన్న అధ్యాపకుడు ఆయన. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పాదుకొల్పాలని, అదే జ్ఞానానికి మార్గమని కలాం తరచూ చెప్పేవారు. స్వతంత్ర భారతావనిలో జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ల తరువాత బాలలు, విద్యార్థి లోకంతో అంతటి అనుబంధం ఉన్నది అబ్దుల్ కలాంకే. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్ళినా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఇలా విద్యా సంస్థలను సందర్శించి అక్కడి పిల్లలతో గడిపేందుకు, వారితో ఎక్కువసేపు మాట్లాడేందుకే ప్రాధాన్యమిచ్చేవారు. భారత మాజీ రాష్ట్రపతి కలాంకు హైదరాబాద్తో విడదీయని బంధం ఉంది. హైదరాబాద్తో తన బంధాన్ని తన జీవిత చరిత్రలోనూ ఆప్యాయంగా రాసుకున్నారాయన. శాస్త్రవేత్తగానే కాక పరిశోధకుడిగా, తత్వవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కలాం హైదరాబాద్ ప్రజల మనసు దోచుకున్నారు. హైదరాబాద్ ఎంతో అందమైన నగరం. నగరంలో రాక్ గార్డెన్స్ అద్భుతంగా ఉంటాయి. నగర శివార్లలో కనిపించే గుట్టలు, కొండలు చూస్తుంటే కదలాలనిపించదు. ఒకదానిపైన ఒకటి ఎవరో పేర్చినట్టుండే రాళ్లు చాలా అందంగా కనిపిస్తాయంటూ ఎన్నోసార్లు కలాం హైదరాబాద్పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. హైదరాబాద్ డిఫెన్స్ ల్యాబొరేటరీలో విధులు నిర్వహించే రోజుల్లోనే క్రమం తప్పకుండా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లేవారు. విద్యార్థులతో ఇష్టాగోష్ఠుల్లో ఎంతో ఇష్టంగా పాల్గొనేవారు. వారితో మమేకమయ్యేవారు. అప్పటి వైస్ ఛాన్సలర్ పల్లె రామారావు, కలాం గొప్ప స్నేహితులు. ఇద్దరూ కలిసి కలాం రావు స్కూల్ పెట్టాలనుకున్నారు కూడా. చదువులో వెనకబడే విద్యార్థులను మాత్రమే అందులో చేర్పించుకొని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని భావించారు. అందుకోసం హైటెక్ సిటీలో స్థలం కొనుగోలు చేశారు కూడా. ఎందుకో గానీ అది కార్యరూపం దాల్చలేదు. కోట హరినారాయణ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ఉండగా ఎన్నో ప్రాజెక్టుల్లో పాల్పంచుకున్నారు కలాం. హైదరాబాద్లో 100కు పైగా స్కూళ్లు, కాలేజీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. పిల్లలు, యువకులతో ఎప్పుడు మాట్లాడినా శాస్త్ర పరిశోధనలపైనే ఎక్కువగా చర్చించేవారు.